వసంత పంచమి సందర్భంగా బుధవారం నల్గొండ పట్టణంలోని రవీంద్రనగర్ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ప్రత్యేక పూజలు అక్షరాభ్యాసం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ ఎంఈఓ అరుంధతి, ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రచారకర్త సత్యం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ వసంత పంచమి సందర్భంగా విద్యార్థులకు అక్షరాభ్యాసం కార్యక్రమాలు ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు। ఈ మంచి రోజున విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయడం ద్వారా మంచి చదువుతో పాటు విజ్ఞానం, సమాజం పట్ల బాధ్యత కలిగే విధంగా దేవుని ఆశీస్సులు ఉంటాయని అన్నారు। పాఠశాల ప్రధానోపాధ్యాయులు కట్ట అనితారెడ్డి, ఉపాధ్యాయులు దోసపాటి శ్రీనివాస్, చిలుకూరి పరమాత్మ, పల్లెల యాదగిరి, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు। చాలా విద్యాబుద్ధులతో పాటు విలువలు, ఆధ్యాత్మికత, యోగా, ఓపిక ప్రతి ఒక్క విషయంలో అంటే ఒక పిల్లవాడు ఏ విధంగా అయితే పెరగాలి, ఇప్పుడున్న సమాజంలో ప్రతి చిన్నపిల్లాడు కూడా సెల్ ఫోన్కే అడిక్ట్ అవుతున్నాడు। ఆ విధంగా కాకుండా విద్యార్థికి చిన్నప్పటి నుంచే విలువలపైన, ఆటలపైన, తర్వాత పాటలపైన ప్రతి ఒక్క విషయం పైన అవగాహన కల్పిస్తూ విద్యార్థులకు ఆటపాటలతో వాళ్ళ ఇంట్రెస్ట్తో ఈ సరస్వతి శిశు మందిర్లో విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారండి। ఇది ఒక సామాజిక కార్యక్రమం, మంచి ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేయబడిన కార్యక్రమాన్ని సరస్వతి శిశు మందిర్ యాజమాన్యం తీసుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। ఇదే విధంగా ఇంకా అక్షరాభ్యాసం చేయించిన తల్లిదండ్రులు ఆలోచిస్తూ తమ విద్యార్థులను, తమ పిల్లల్ని ఈ పాఠశాలలో చేర్పించి వారి యొక్క ఉన్నతికి, అంతేకాకుండా సర్వతోముఖాభివృద్ధికి అంటే విద్యార్థులు ఒక్క విద్యలో కాదు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉన్నతమైన మనిషిని, సమాజానికి ఒక మంచి పౌరుని అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నందుకు యాజమాన్యానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। Vasanta Panchami celebrations. Magha Shuddha Panchami is the birthday of the Saraswati goddess, and all the children who got the education on this auspicious day, definitely they will get blessings of this mother goddess Saraswati Devi. Saraswati Shishu Mandir is the school which not only gives the education but also it thinks about the all-round development of the child. And today in our school nearly more than 60 students got the Aksharabhyasam, and we are very happy to do this celebration in this auspicious day. And really all the parents and also the great support given by the committee and subcommittee members to make this program successful. Thank you. ఈరోజు శ్రావణ పంచమి, మన వసంత పంచమి రోజు కాబట్టి ఈరోజు సరస్వతి మాతని అందరూ తెలుసుకొని పిల్లలందరికీ కూడా మంచి విద్యాబుద్ధులు రావాలని సరస్వతి శిశు మందిర్ ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాసాన్ని నెలకొల్పడం జరిగింది। దీనివల్ల మన పిల్లలకు, భావితరాలకు అసలు మన సాంప్రదాయం, మన విశిష్టత, అసలు ఎందుకోసం మనం ఈ అక్షరాభ్యాసం చేయించాలా, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయనే ఉద్దేశంతో దానికి ముందు వాళ్ళు ఆచరిస్తారు, మంచి పౌరులుగా గుర్తింపు పొందాలని చేస్తూ మనం ఈ విద్యా వ్యవస్థని చాలా అత్యున్నత స్థాయికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం। అదే విధంగా మనకు ఈ పర్మనెంట్గా ఒక ఆవాస విద్యాలయం కట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం।
ఒక పిన్నింటి అంజిరెడ్డి గారని ఒక 5 ఎకరాల స్థలము మనకు కేటాయించడం జరిగింది, అంటే ఉచితంగా మనకు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఆయన 1 సంవత్సరం అయితే రిజిస్ట్రేషన్ అయ్యి మేము దానిని నాన్ అవన్నీ తీసుకొని పోతా ఉన్నాం. 10-15 కోట్ల రూపాయల ఖర్చుతో మంచి ఆవాస విద్యాలయం నెలకొల్పాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీనికి మీరు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. హిందూ సాంప్రదాయం పద్ధతిలో వసంత పంచమిని పురస్కరించుకొని అందరూ కూడా వాళ్ళ శిశువులకి అక్షరాభ్యాసం చేయించడం ఆనవాయితీగా వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దానిలో భాగంగా ఈరోజు మన నల్గొండ నగరంలోని సరస్వతి శిశు మందిర్ ఆధ్వర్యంలో వసంత పంచమి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు శిశువులకి అక్షరాభ్యాసం చేయించడం వల్ల వాళ్ళలో షోడశ సంస్కారాలు వస్తాయని చెప్పి మన యొక్క విశ్వాసం. మనకి ఈ అక్షరాభ్యాసం చేసుకున్నటువంటి శిశువులు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని, వ్యక్తిత్వ వికాసం దిశగా, కుటుంబాన్ని చక్కటి పద్ధతిలో తీసుకువెళ్ళే దిశగా, అలాగే ఈ దేశాన్ని కూడా సమున్నత స్థానాన్ని తీసుకొని వేయడం కోసం అనేక రకాల ఆశీస్సులు దొరుకుతాయని అందరి పిల్లలు పొందడం, తద్వారా